రవితేజ గారి ఇరుముడి మూవీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ మూవీ ఒక సూపర్ హిట్ మూవీ అని చెప్పొచ్చండి. ఈ మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఒక తండ్రి కూతురు మధ్యలో జరిగే స్టోరీ అండి. వారి మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిది, ఆ తండ్రి ఆ కూతురి మీద ఉన్న ప్రేమతోటి ఊర్లో వాళ్ళ పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని కూడా తన పిల్లలుగానే అనుకుంటూ ఉంటాడు. ఎవరికి కష్టం వచ్చినా, ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా, ఆడపిల్లకి కష్టం వచ్చినా, తనకు తెలిసిన వారికి కష్టం వచ్చినా సరే అందరి తరఫున ఫైట్ చేస్తూ ఉంటాడండి. ఇది హీరో గారి క్యారెక్టరు. ఇలా ఫైట్ చేసే అతనికి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని మూవీ చివరికి వచ్చేసరికి తను ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది స్టోరీగా చూపించారండి. ఈ మూవీ మెయిన్లీ బేస్డ్ ఆన్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఏనండి. నాకు అది చాలా బాగా కనెక్ట్ అయిందండి. అండ్ అది నాకు చాలా అథెంటిక్గా, న్యాచురల్గా కూడా అనిపించిందండి. నేను కనెక్ట్ అవ్వగలిగాను. వారు చేస్తున్న యాక్షన్కి కానీ, వారు చూపిస్తున్న ప్రేమకు కానీ నేను కనెక్ట్ అవ్వగలిగానండి. ఈ మూవీలో ఆడపిల్లలందరికీ ఒక సమస్య ఎదురవుతూ ఉంటుందండి, ట్రైలర్లో చూపించినట్టుగానే. అది మీరు మూవీ చూసి తెలుసుకోవడమే మంచిదండి. నేను ఎటువంటి స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. ఈ మూవీ మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ మనకి సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుందండి. అసలు సమస్యకి మూలం ఎక్కడుంది అనేది సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుందండి. ఈ రివీల్ అనేది నాకు కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అట్ ది సేమ్ టైం కొంచెం ప్రిడిక్టబుల్గానే అనిపించిందండి. లాస్ట్ 30-40 మినిట్స్ ఆఫ్ ది మూవీ నాకైతే ప్రిడిక్టబిలిటీ అండ్ ఆల్సో ప్లాట్ అనేది, ట్విస్ట్ అనేది రివీల్ అయిపోవడం వల్ల కాస్త నాకు రిలాక్స్ అయిపోయినట్టుగా అనిపించిందండి. ఇన్స్టెంట్ జస్టిస్ అనేది రాకపోవడం వల్ల, వాటిని డీల్ చేసిన విధానం కాస్త స్లో అనిపించడం వల్ల నేనైతే కాస్త ల్యాగ్ అనేది ఫీల్ అయ్యానండి లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ది మూవీ. బట్ ఫస్ట్ 1.5 అవర్ ఆల్మోస్ట్ మూవీ అయితే నేను అసలు రిలాక్స్ అవ్వకుండా ఎక్సలెంట్గా మూవీ పేస్ తోటి చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా గడిచిపోయిందండి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీ. జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. అండ్ దాంతోపాటు సాంగ్స్, అయ్యప్పకి సంబంధించిన 2 సాంగ్స్ నేను చాలా ఎంజాయ్ చేశానండి. అండ్ తండ్రి కూతుర్ల మధ్య చూపించిన ఒక యాలాలో సాంగ్, అది కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానండి. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి, సాయి కుమార్ గారు, రవితేజ గారు, ప్రియా భవానీ శంకర్ గారు, ఆ పాప, అందరూ చాలా చక్కగా యాక్ట్ చేశారండి. అంటే వారు చేస్తుంది పాత్ర కాదు, వారే నిజమైన మనిషి, వారే ఆ క్యారెక్టర్ నిజమైన క్యారెక్టర్ అంటే నమ్మేంతలాగా చేశారండి. యాక్టింగ్ ఎప్పుడైతే యాక్టింగ్ లాగా అనిపించదో, నటనలాగా అనిపించదో, అది గొప్ప పర్ఫార్మెన్స్కి నిదర్శనం అని నేను నమ్ముతున్నానండి. అండ్ ఇందులో అందరూ అంతే గొప్పగా పర్ఫామ్ చేశారండి. నాకు ఈ మూవీలో ఒక రకమైన ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ కలిగిందండి. మన సమాజంలో బయట చుట్టుపక్కల ఆడపిల్లల్ని ఏడిపించేవారు, ఆడపిల్లల్ని తప్పు దృష్టితో చూసేవారు ఎక్కువైపోతూ ఉన్నారండి. వాటిని సపోర్ట్ చేసే మూవీసు లేడీస్ని హరాస్ చేయడం, వెంటపడడం, వారిని మాటలతోటి కమెంట్స్ పాస్ చేయడం, ఇటువంటి పనులు చేసే చిల్లర పనులన్నింటినీ కూడా గ్లోరిఫై చేస్తూ చాలా మూవీసే వచ్చాయండి. బట్ ఈ మూవీలో అటువంటి పనులు చేసేవారికి హీరో ఇచ్చే పనిష్మెంట్ నాకు ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. నిజంగా ఇలాంటి వారిని